హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిచెన్ క్రియేషన్స్. సో ఈరోజు మేము ముందుకు వచ్చేసామండి సగ్గుబియ్యం పాయసంతో. సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. మిల్క్, ఆల్మండ్స్, కిస్మిస్, కాజు, షుగర్, ఇలాచీ, సన్ఫ్లవర్ సీడ్స్, గీ, ఇంకా సగ్గుబియ్యం అండి. సో మనం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అది హీట్ ఎక్కాక గీ ఒక 3 టేబుల్ స్పూన్ మేము వేసుకుంటున్నాం, మీకు తగినంత మీరు వేసుకోవచ్చండి. దాని తర్వాత అది కడాయి అంతటికి స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోండి. ఇప్పుడు కట్ చేసి మనం పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలపండి, బాగా వేయించండి ఆ గీలోని ఫుల్గా. వేయించిన తర్వాత అది గోల్డెన్ కలర్లో రావాలి. తర్వాత కిస్మిస్ చూస్తున్నారా పొంగుతుంది, అలా వచ్చేసరికి ఇంకా తీసేయండి ప్లేట్లో నుంచి. తర్వాత గీ వేసుకోండి, ఇంకా మిల్క్, దానికి సరిపడా గ్లాస్ ఆఫ్ వాటర్, ఇలాచీ, మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం చూడండి, అది బాగా వచ్చిన తర్వాత మిల్క్ వేసి అది పొంగిన తర్వాత మనం సగ్గుబియ్యం పెట్టుకున్నాం కదండి, అది వేసుకొని కలుపుతూ ఉండండి అడుగు పట్టకుండా. అది కలిపిన తర్వాత మీకు తగినంత షుగర్ వేసుకొని సిమ్లో పెట్టుకోండి. తర్వాత బాగా కలుపుతూ ఉండండి. అది చూసారా ఎలాగా అవుతుందో. సగ్గుబియ్యం అనేది ట్రాన్స్పరెంట్లోకి రావాలి. ఆ ట్రాన్స్పరెంట్లోకి వచ్చిన తర్వాత మీరు వేయించి పెట్టుకున్న జీడిపప్పు అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసి ఫుల్ పొంగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. సర్వ్ చేసుకున్న తర్వాత మీ సగ్గుబియ్యం పాయసం రెడీ. చూస్తున్నారా ఎంత చక్కగా వచ్చిందో. సో మీరు కూడా ఏ ఒకేషన్స్ అయినా బర్త్డేస్ అయినా సో మీరు ఆ సగ్గుబియ్యం పాయసం చేసుకోవచ్చండి. 5 మినిట్స్లో రెడీ అయిపోయిన సగ్గుబియ్యం పాయసం. సో లెట్స్ టేస్ట్. చాలా టేస్టీగా ఉందండి ఇది. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.